హాయ్ అండి. రైనీ సీజన్ కదా, అంటే ఈరోజు వర్షం చాలా ఎక్కువ ఉంది. అందువల్ల వేడిగా పిట్టు చేసుకున్నామండి మేము. పిట్టు ఎలా చేయాలంటే, కొంచెం రాగి పిండి ఉంటుంది కదా, దాంట్లోని కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి వేసి చిన్న లైట్గా సాల్ట్ వేసి పొడిపొడిగా కలపాలి. పొడిపొడిగా కలిపిన తర్వాత దాన్ని పొయ్యి మీద ఒక కడాయిలోని వాటర్ పెట్టి పైన ప్లేట్ పెట్టి ఇలా పెట్టాలి. ఇలా దాంట్లో ఇలా పరిచేసి పెట్టేసి దానికి మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే ఇలా అయిపోద్ది అనమాట. ఇలా ఉడుకుతుంది. ఒక స్పూన్తో ఇలా గుచ్చి చూడాలి. చూస్తే అది ఉడికిపోతుంది. అది ఉడికిపోయిన దానికి ఇగోండి బెల్లం వేసాను. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేయాలి. ఇది షుగర్తో కలుపుతానండి. ఇది బెల్లంతో కలిపాను. పిల్లలకి కొందరికి బెల్లం ఇష్టపడతారు, కొందరు పంచదార ఇష్టపడతారు కదా. నాకు బెల్లం అంటే ఎక్కువ ఇష్టం. అందుకు ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత ఆయిల్ గోరువెచ్చ చేయాలి. గోరువెచ్చ చేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. పిట్టు చాలా బాగుంటుంది. పిట్టు బెల్లం ఇలా తురిమియాలి. బెల్లం ఇలా తురిమేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ వేసాను బెల్లం. ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలా కలుపుకుని మా అమ్మ నాకు చిన్నప్పుడు ఎక్కువ ఇది చేసి ముద్దలు పెట్టిరండి. ఇలాగా ఇస్తుంటే భలే ఉంటుంది తెలుసండి పిట్టు. ఈ పిట్టు తింటే నడుము నొప్పులు రావు. మెన్సెన్స్ టైంలో ఆడపిల్లలకి పెడితే వాళ్ళకి డెలివరీస్ అయిన తర్వాత సిజరింగ్స్ అవి చేసినా ఏమైనా అయినా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అది రాదు. ఎంత పనైనా చేయగలరు అనమాట. స్ట్రెయిన్ అవ్వరు. ఎక్కువ మెన్సెన్స్ టైంలోని మెచ్యూర్ అయినప్పుడు కూడా ఎక్కువ ఇది పెట్టండి, మంచిది పిట్టు. చూడండి ఎంత బాగుంటుందో పిట్టు. నాకు ఎంత ఇష్టమో పిట్టు అంటే. అది మా అమ్మాయికి కూడా ఇష్టమే. ఇది అందరూ చేసుకుని తినండి. అంటే ముసలి వాళ్ళకి కూడా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.